హాయ్ అండి. ఈరోజు వీడియోలో కారపు బూందీ రెసిపీని ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. అచ్చం స్వీట్ షాప్‌లో లాగా ప్రతి బూందీ కూడా ఒకే షేప్‌లో రౌండ్‌గా, గుల్లగా, క్రిస్పీగా ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. మీరు కనుక నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా షేర్ చేయండి. మీరు చేసే ప్రతి లైక్, షేర్, కామెంట్ కూడా నా ఛానల్‌కి అయితే చాలా సపోర్ట్‌నిస్తుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే పిండి కలుపుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలో ఒక జల్లెడని పెట్టుకొని ఒక కప్పు వరకు శనగపిండిని అయితే జల్లించుకుంటున్నానండి. ఒక కప్పు శనగపిండికి పావు కప్పు వరకు బియ్యపిండిని అయితే యాడ్ చేస్తున్నానండి. బియ్యపిండి వేయడం వల్ల మీకు ఎక్స్ట్రా క్రిస్పీగా ఉంటుంది బూందీ అనేది. ఈ బియ్యపిండిని కూడా ఉండలేమీ లేకుండా జల్లెడలో వేసుకుని జల్లించేసుకుంటున్నానండి. ఒక కప్పు శనగపిండికి కరెక్ట్గా పావు కప్పు బియ్యపిండి అయితే సరిపోతుంది. ఎక్కువగా వేసినా మరీ టేస్ట్ అనేది బాగోదు. ఇప్పుడు దీంట్లో హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నానండి. అలాగే పావు స్పూన్ వరకు వంట సోడా వేస్తున్నాను. సాల్ట్ ఇంతే వేసుకోవాలని ఏమీ లేదండి. మీరు చూసుకుని వేసుకోండి. మళ్ళీ మనం బూందీ ప్రిపేర్ అయిన తర్వాత ఇంకొంచెం సాల్ట్ని అయితే స్ప్రింకిల్ చేసుకుంటాం కాబట్టి మీకు టేస్ట్కి సరిపడినంత అయితే వేసుకోండి. ఇప్పుడు దీనిలో ఒక కప్పు వరకు వాటర్ వేసుకుని గరిటె జారుగా ఉండేలాగా పిండి మొత్తాన్ని కూడా కలుపుకోవాలండి, ఉండలేమీ లేకుండా. ఇలా విస్కర్తో కలుపుకోవడం వల్ల మీకు ఉండలు లేకుండా పిండి అనేది చాలా పర్ఫెక్ట్గా అయితే కలుస్తుంది. చూసారు కదా, ఇలా గరిటె జారుగా ఉండేలాగా అయితే కలుపుకోవాలి పిండి మొత్తాన్ని కూడా. నెక్స్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలండి. బూందీ వేసుకోవడానికి ఇలా బూందీ గరిటె ఉంటే ఇది తీసుకోండి, లేకపోతే చిల్లుల గరిటె ఉన్నా సరే దీంతో అయినా వేసుకోవచ్చండి. కాకపోతే బూందీ గరిటె ఉంటే ఏంటంటే ప్రాసెస్ అనేది కొంచెం ఫాస్ట్ అవుతుంది. బూందీ ఎప్పుడు వేసినా సరే ఆయిల్ అనేది చాలా హీట్గా ఉండాలండి. పొగలు అనేవి రావాలి. నూనెలో ఇలా పిండి వేయగానే పైకి పొంగి రావాలి. అప్పుడే నూనె అనేది మనకి కరెక్ట్గా హీట్ అయిందని అర్థం అండి. ఇలా బూందీ గరిటెని పెట్టుకుని ఒక 2 గరిటెల వరకు పిండిని అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండి అనేది కొంచెం కొంచెంగా ఆయిల్లోకి అయితే డ్రాప్ అవుతూ ఉంటుందండి. మీరు కనుక పిండిని జారుగా కలిపేస్తే కనుక పర్ఫెక్ట్ షేప్ అనేది రాదు. పిండి వేయగానే వెంటనే ఆయిల్లోకి అయితే డ్రాప్ అయిపోతుంది. ఇలా కొంచెం థిక్గా కలుపుకోవడం వల్ల కొంచెం స్లోగా డ్రాప్ అయ్యి అన్నీ కూడా పర్ఫెక్ట్ షేప్లో అయితే వస్తాయి. మంటని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ బూందీని అయితే ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. మరి డార్క్ గోల్డెన్ వచ్చేంత వరకు అయితే ఉంచొద్దు. ఎందుకంటే బూందీ మనం బయటికి తీసిన తర్వాత ఇంకొంచెం కలర్ అయితే వస్తుంది కాబట్టి గోల్డెన్ కలర్ వచ్చే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని స్ట్రైన్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. ఇక్కడ ఒక టిప్ ఏంటంటే, మీరు నెక్స్ట్ టైం బూందీ వేసినప్పుడు బూందీ గరిటెనంటే ఇలా చిల్లులన్నీ కూడా క్లియర్గా ఉండేలాగా పిండినైతే తీసేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మీరు నెక్స్ట్ టైం బూందీ వేసినప్పుడు డ్రాపింగ్ అనేది చాలా ఈజీగా అవుతుంది. అలా కాకుండా ఈ పిండి అనేది ఆ హోల్స్లోనే ఉండిపోతే మీకు బూందీ అనేది నూనెలోకి అయితే కిందకు దిగదు. కాబట్టి మీరు ప్రతి 2 బ్యాచ్లకు ఒకసారి అయితే ఇలా క్లీన్ చేసుకోండి. ఎవ్రీ బ్యాచ్కి అవసరం లేదు. ఒక 2 బ్యాచ్లు వచ్చేంత వరకు కూడా ఇలా క్లీన్ చేసుకుంటూ వేసుకుంటే మీకు బూందీ డ్రాపింగ్ అనేది ఇలా రౌండ్ షేప్లో వస్తూ చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తాయి. ఇదే విధంగా మొత్తం పిండిని అంతా కూడా అయిపోయేంత వరకు కలుపుకుంటూ అయితే బూందీని అయితే వేసుకోవాలి. ఇలా రెండవ వాయి కూడా వేసేస్తున్నాను. ఇది కూడా ఫ్రై అయిన తర్వాత మీడియం గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత అయితే తీసేసుకొని స్ట్రెయిన్ చేసేసుకుని ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకోవాలి. చూసారు కదా, అన్నీ పర్ఫెక్ట్ షేప్లో రౌండ్గా అయితే వచ్చాయి. నేను చెప్పిన ఈ టిప్స్ అన్నీ ఫాలో అవుతూ చేశారంటే బూందీ వేయడం చాలా ఈజీ అండి. ఇలా కనుక చేశారంటే ఫస్ట్ టైం ప్రిపేర్ చేసిన వాళ్ళకి కూడా చాలా ఈజీగా రౌండ్ షేప్లో అయితే చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తాయండి. ఇప్పుడు ఈ ఫ్రై చేసుకున్న బూందీని అయితే పక్కన పెట్టేసుకుని ఇదే ఆయిల్లో ఒక చిన్న కప్పు వరకు పల్లీలను అయితే ఫ్రై చేసుకోవాలండి. బయట దొరికే స్వీట్ షాప్ మిక్చర్లో మనకి పల్లీలు, బిస్కెట్స్, వేపుడు శనగపప్పు, కాజు, కరివేపాకు, వెల్లుల్లి తగులుతూ ఉంటాయి కదా. ఇవన్నీ కూడా మనకి నచ్చినవన్నీ కూడా ఇలా ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పల్లీలు అయితే ఫ్రై అయిపోయాయండి. వీటిని అయితే తీసేసుకుని పక్కన పెట్టేసుకుని మరొక చిన్న కప్పు అయితే
కాజునైతే ఫ్రై చేస్తున్నానండి. ఇది కూడా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత అయితే స్ట్రెయిన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మీకు నచ్చినవి వేసుకోవచ్చండి. నేను చూపించినవే వేయాలని ఏమీ లేదు. నెక్స్ట్ అయితే దీంట్లో దంచి పెట్టుకున్న ఒక 20 వెల్లుల్లిపాయ రెబ్బలను అయితే వేస్తున్నాను. వెల్లుల్లిపాయ ఫ్లేవర్ మీకు ఇష్టం లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు. వెల్లుల్లిపాయ వేయడం వల్ల కూడా ఫ్లేవర్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ అయితే దీంట్లో ఒక చిన్న కప్పు వరకు వేపుడు శనగపప్పునైతే వేసుకుంటున్నానండి. అదే పుట్నాల పప్పు అంటారు కదా, అదైతే వేసుకుని ఇది కూడా కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని అయితే తీసేస్తున్నాను. ఈ మిక్చర్లో బయట మనకి చిన్న చిన్న బిస్కెట్స్ అయితే దొరుకుతూ ఉంటాయి కదా, అవి కూడా తెచ్చుకొని కలుపుకోవచ్చు. నెక్స్ట్ అయితే ఇక్కడ కొంచెం ఒక 4 రెబ్బల వరకు కరివేపాకుని అయితే తుంచి వేసుకుని అది కూడా కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ కష్టపడితే చాలండి, మనకి 10 డేస్ వరకు స్నాక్స్ అయితే నెతుక్కోకర్లేదు. ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే 10 డేస్ పైన అయితే మనకి స్టోర్ ఉంటుంది. ఇప్పుడు ఈ ఫ్రై చేసుకున్న బూందీలోకి మీ టేస్ట్కి సరిపడగా సాల్ట్ అయితే వేసుకోండి. 1.5 టేబుల్ స్పూన్ వరకు కారం అయితే వేసాను. అలాగే 1 స్పూన్ వరకు వేయించి దంచిపెట్టుకున్న ధనియాలు జీలకర్ర పౌడర్, అలాగే కొంచెం అంత చాట్ మసాలా కూడా వేస్తున్నాను. చాట్ మసాలా వద్దనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ కూడా బూందీలోకి కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఇదంతా కూడా కలిసిన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు, అలాగే జీడిపప్పు, వేపుడు శనగపప్పు, అలాగే వెల్లుల్లిపాయ రెబ్బలు, కరివేపాకును కూడా ఈ మిక్చర్లోకి వేసేసి మొత్తం కూడా కలిసేటట్టుగా అయితే బాగా కలుపుకోవాలండి. ఒక్కసారి నేను చెప్పిన ఈ టిప్స్ అన్నీ ఫాలో అవుతూ బూందీ ప్రిపేర్ చేయండి. బూందీ ప్రిపేర్ చేయడం ఇంత ఈజీయా అని అనుకుంటారు. అన్నీ కూడా పర్ఫెక్ట్గా రౌండ్ షేప్లో అయితే వస్తాయి. పిండి కలుపుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కలుపుకున్నారంటే సరిపోతుందండి. ఇవన్నీ కూడా వేసేసుకుని మొత్తం కలిసేటట్టుగా అయితే బాగా కలిపేసుకోవాలండి. బూందీ అనేది చల్లారిన తర్వాతే మీకు డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోండి. వేడిగా ఉండగానే పెట్టేస్తే మీకు త్వరగా మెత్తబడిపోతుంది. మొత్తం చల్లారిన తర్వాతే స్టోర్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.